హలో అండి. ఇవి ఏంటా అని చూస్తున్నారా? ఇవి రవ్వ వడియాలు. ఇవి ఎలా చేసుకోవాలి అనేదైతే ఫుల్ వీడియో ఇది కంప్లీట్‌గా చూసేయండి. ముందుగా ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను. ఇది వేడైన తర్వాత 8 గ్లాసుల నీళ్ళైతే కౌంట్ చేసి వేస్తున్నాను. మనము వాటర్ కరెక్ట్‌గా తీసుకుంటేనే వడియాలనేటివి బాగొస్తాయి. తక్కువైతే అస్సలు అవ్వకూడదండి వాటరు. ఎక్కువైనా పర్లేదు. ఎక్కువైతే కొంచెం చల్లారేసినా అది గట్టి పడిపోతుంది. తక్కువైతే మాత్రం ఉప్మాలాగా అయిపోతుంది. సో, తక్కువ అవ్వకుండా 8 తీసుకుంటే సరిపోతుంది. అంటే నేను తీసుకున్న గ్లాస్‌తోనే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. సో, మనం ఏ గ్లాస్‌తో రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్‌తో మనం వాటర్ అయితే తీసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అయితే ఓమా వేసాను. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసాను. సాల్ట్ అనేది కొద్దిగా ఏసుకుంటేనే బెటర్ అండి ఇందులో. ఎందుకంటే ఇది ఆరిన తర్వాత సాల్ట్ ఎక్కువ అవుద్దన్నమాట. సో, తక్కువ వేసుకుంటేనే బెటరు. ఇది కొంచెం మరిగే ముందు ఇది ఇలా మరుగుతుంది అనగా మనము ఒక గ్లాస్ రవ్వని తీసుకొని చాలా స్లోగా దీన్ని కొంచెం కొంచెంగా పోస్తూ కలిపేసుకోవాలి. ఒకేసారి పోయకుండా స్లోగా పోస్తే మొత్తం అంతా ఈక్వల్గా కలిసిపోతుందన్నమాట. ఈ విధంగా మొత్తం పోసేసి ఇలా కలుపుతూనే ఉండాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బెటరు. లో ఫ్లేమ్లో ఉన్నా ఓకే. బట్ లో ఫ్లేమ్లో ఉంటే కొంచెం అది ఉడకడానికి టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్ అయితే బెటరు. ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 5-10 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్ అయితే 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇది కొంచెం గట్టి పడుతుందండి. అంబలి ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే అయిపోతుంది. ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఇది కొంచెం చల్లారనివ్వాలి. మరీ ఎక్కువ కూడా చల్లారనివ్వకూడదు. కొంచెం మీడియంలో గోరువెచ్చగా ఉన్నా సరిపోతుంది. ఎక్కువగా చల్లారనిస్తే ఇది గట్టి పడుతుంది. వడియాలు అనేవి రావు. నేను ఇక్కడ బయట మా వరండా దగ్గర అలా ఒక చాప వేసుకొని దాని మీద క్లాత్ వేసాను. ఇది కాటన్ క్లాత్. ఇలా చిన్న స్పూన్‌తోని ఇలా వడియాలు అయితే వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఒక్క స్పూన్‌తో వేస్తే సరిపోతుంది. దాన్ని వెడల్పు చేసుకోవాలి. అన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి. మనకెంత వీలైతే అంత బాగా చేసుకుంటే బెటరు. ఈక్వల్‌గా రావాలని ఏం లేదు. మనకు నచ్చినట్టుగా మనం వేసుకోవచ్చు. నేను కూడా ఇది ఫస్ట్ టైమే చేస్తున్నాను. కాకపోతే నాకైతే బాగా వచ్చాయి. కొన్ని విరిగిపోయాయి కూడా. ఇలా అన్నీ కూడా మంచిగా వేసేసుకోండి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఎండలోనే పెట్టాలి. తర్వాత ఒకవేళ మనకు ఎండ లేదు, అవి ఆరట్లేదు అని అనుకుంటే నైట్ మొత్తం ఇంట్లో ఫ్యాన్ కింద వేసినా సరిపోతుంది. నేను అలాగే వేసుకున్నాను. నైట్ మొత్తం ఇంట్లోనే ఫ్యాన్ కింద వేశాను. ఎండ ఉన్నప్పుడు ఎండలో వేసేయండి. ఈరోజు కొంచెం ఎండలోనే వేసేసాను. ఇప్పుడైతే ఈ వీడియో పెట్టడానికి తీసేసాను మొత్తం కూడా. అవైతే చివర్లో చూపిస్తాను మీకు. ఇలా అన్నీ కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం అయితే వేసేసుకున్నాము. మనం వేసిన గ్లాస్‌కి అంటే నేను వాటర్ గ్లాస్ మనం తాగే గ్లాస్‌తోని తీసుకున్నాను కాబట్టి ఇవి ఒక 40-50 వరకైతే ఈ అప్పడాలనేవి అయితాయన్నమాట వడియాలు. మనము ఎక్కువ కావాలి అనుకుంటే 2 గ్లాసెస్ కూడా తీసుకోవచ్చు. అలాగే 16 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి మనము. మనకు ఎక్కువ కావాలి అనుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నారనుకుంటే అలా తీసుకుంటే సరిపోతుంది. ఇదైతే ఒక రోజు మొత్తం ఎండలోనే పెట్టేయాలి. తర్వాత నేను తీసే ముందు మీకు చూపిస్తాను. ఇది ఒక రోజు మొత్తం పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సో, ఇవి మనం తీయాలంటే దీనికైతే కొన్ని వాటర్ చల్లుకోవాలి. డైరెక్ట్‌గా కాదు. దీనికి వెనకాల భాగంలో వాటర్ అయితే చల్లుకోవాలి. అప్పుడు ఇవి ఈజీగా వెళ్ళిపోతాయి. ఈ విధంగా నేను కొన్ని వాటర్ అయితే చల్లి ఒక 5 మినిట్స్ అలా ఒక దగ్గర పెట్టేయాలి. అలాగే ముడిపి పెట్టేస్తే సరిపోతుంది. అవన్నీ మెత్తగా అయ్యి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా వాటర్ తీసేస్తే మనకు తొందరగా ఎక్కువ పని లేకుండా తొందరగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను. 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే ఒక్కొక్కటిగా తీస్తున్నాను. తీసేటప్పుడు కూడా మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం క్లాత్‌ని కిందికి అనుకుంటూ ఈ అప్పడాన్ని పైకంటే ఆటోమేటిక్‌గా అది వచ్చేస్తుంది. ఇలా అన్నీ కూడా ఇలానే తీసేసుకోవాలి. ఈజీ ప్రాసెస్‌లో ఇదైతే. చూడండి మొత్తంగా తీసేసి ఎండలో అయితే ఎండబెట్టాను. కొన్ని విరిగిపోయాయి. ఇంతే అండి, సింపుల్‌గా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి.